చేయాలి. ఫస్ట్ మన కంటిని ప్రేమించాలి. ఆ ప్రేమించినప్పుడే మన కంటి కోసం ప్రార్థన చేయాలని సలహా దేవుడు మనకి ఇస్తారు. సో పిల్లలు ఇంకా మన మెయిన్ పాయింట్ ఉంటే అందరూ చెత్త వేసేస్తాం కదా. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇలా బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ బండిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ చెత్త అలా ఇచ్చేస్తాం. అలా కవర్స్, చాక్లెట్ ర్యాపర్స్, చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్దవి కూడా డస్ట్బిన్లో వేయరు. ఓకేనా? డస్ట్బిన్లో వేయకుండా అలా బయట వేసేస్తారు. అది ఒకటి వేయకూడదని నేను చెప్తాను. చాలామంది అలా ఉన్నారు. మీరు చిన్నపిల్లలు, మీరు మీ పేరెంట్స్ కనుక అలా డస్ట్ ఇంట్లో వాడేసిన చెత్త అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద వేసేస్తుంటే మీరు చెప్పాలి, మమ్మీ మన ఇండియా, ఇది మన ఇండియా, మనం ఉంటున్న ప్లేస్ మనం స్పాయిల్ చేసుకోకూడదు. అలా స్పాయిల్ అవుతుంది అనుకోండి, మన ఇంటి చుట్టూ చెత్త ఉందనుకోండి, ఏమవుతుందో తెలుసా, మనకి డిసీజెస్ వస్తాయి, రోగాలు వస్తాయి. మనమే మన ఏరియాని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా పిల్లలు? మన చుట్టూ ఇక్కడ కూర్చుని మన చుట్టూరు చెత్త వేసుకుంటే ఏమవుతుంది, అది కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చి మనకి రోగాలు వస్తాయి. ఓకేనా? మన ఇంట్లో మనం మంచం మీద అలాగే చెత్త వేస్తామా? వేయం కదా. అలాగే మన ఇంటి బయట కూడా వేయకూడదు. మన ఇంటి బయట కాలంలో ఉంటాయి కదా, అక్కడ కూడా వేయకూడదు. డస్ట్బిన్ అనేది పెడుతున్నారు కదా గవర్నమెంట్, ఇంటికి వచ్చి డస్ట్ కలెక్ట్ చేసుకుంటున్నారు కదా, అందులోనే వేయాలి. ఒకవేళ డస్ట్ కలెక్షన్ ఇవ్వకపోతే బయట పెద్ద బ్లూ డస్ట్బిన్స్ పెడుతున్నారు కదా, అందులోనే డస్ట్ వేయాలి. ఓకేనా? మీరు చెప్పాలి మీ పేరెంట్స్కి, మమ్మీ అలా వేయకూడదు. ఒకవేళ ఎవరైనా అలా వేస్తున్నట్లయితే, మనం అందరం దేవుని బిడ్డలం కదా, వేసే బిడ్డలం కదా, అలా చెయ్యము. కానీ ఎవరైనా అలా చేస్తుంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు పొలైట్గా మమ్మీ అలా వేయకూడదు, మన దేశం కదా, ఇది మనం ఉంటున్న ఏరియా కదా, మనమే నీట్ కలెక్ట్ అలాగా ఏసీ పిల్లలం కదా అని మీరు చెప్పగలగాలి. ఓకేనా పిల్లలు?